ఇల్లీగల్ అఫైర్స్ పచ్చని సంసారాల్లో చిచ్చు రేపుతున్నాయి. క్షణిక సుఖం కోసం ఏర్పడే సంబంధాలు అమాయకుల ప్రాణాలను హరించేస్తున్నాయి. వివాహేతర సంబంధం పెట్టుకున్న వాళ్ళే కాదు, అన్నం పుణ్యం ఎరుగని వాళ్ళు కూడా ఈ అక్రమ సంబంధాలకు బలవుతున్నారు. చిలువూరుకు చెందిన లోకం శివరాజు ఉల్లిపాయల వ్యాపారం చేస్తుండేవాడు. శివనాగరాజుకు 2007లో లక్ష్మీ మాధురితో పెళ్లి జరిగింది. ఈ దంపతులకు 2 కుమారుల సంతానం. శివనాగరాజు ఉల్లిపాయల వ్యాపారం చేస్తుండగా లక్ష్మీ మాధురి విజయవాడలోని ఒక సినిమా హాల్ టికెట్ కౌంటర్లో పనిచేస్తుంది. అయితే అక్కడే పనిచేస్తున్న సత్తెనపల్లికి చెందిన గోపి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ప్రియుడితో చెట్టా పట్టాలేసుకుని తిరుగుతూ లగ్జరీ లైఫ్కు అలవాటు పడింది లక్ష్మీ మాధురి. ఈ క్రమంలోనే భర్త చేసే ఉల్లిపాయల వ్యాపారంపై చులకనగా మాట్లాడేది. నెమ్మదిగా భర్తను ఆ ఉల్లిపాయల వ్యాపారం మాన్పించేసింది. హైదరాబాద్లో వ్యాపారం చేయి లేదా ఉద్యోగం చేయి అని హైదరాబాద్ పంపింది. అక్కడ ప్రియుడు గోపి నిర్వహిస్తున్న కార్ ట్రావెల్స్లో ఉద్యోగంలో చేర్పించింది. భర్త శివనాగరాజును హైదరాబాద్కు పంపడంతో వీరి వివాహేతర సంబంధానికి అడ్డు లేకుండా పోయింది. సంక్రాంతి సందర్భంగా శివనాగరాజు ఇంటికి వచ్చాడు. భార్య లక్ష్మీ మాధురి ప్రవర్తనపై అనుమానం వచ్చింది. దీంతో ఇరువురి మధ్య గొడవలు మొదలయ్యాయి. చివరకు భర్త శివనాగరాజు ఊహించిందే జరిగింది. భార్యకు గోపి అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని, అతడి కార్ ట్రావెల్స్లోనే తాను పనిచేస్తున్నానని తెలుసుకున్నాడు. ఇక తాను హైదరాబాద్ వెళ్ళనని భార్యకు చెప్పేశాడు. అదే సందర్భంలో పద్ధతి మార్చుకోవాలని సున్నితంగా హెచ్చరించాడు. దీంతో తమ వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉంటాడని లక్ష్మీ మాధురి భావించింది. గతంలో మాదిరిగా ప్రియుడితో కలిసి ఎంజాయ్ చేయాలంటే భర్త అడ్డు తొలగితేనే అది సాధ్యమవుతుందని నమ్మింది. ఎలాగైనా సరే భర్తను అంతమొందించాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే ప్రియుడు గోపితో కలిసి పక్కా స్కెచ్ వేసింది. ఈ నెల 18న రాత్రి భర్త కోసం వండిన బిర్యానీలో 20 నిద్ర మాత్రలను పొడి చేసి కలిపింది. అది తిన్న శివనాగరాజు గాఢ నిద్రలోకి జారుకున్నాడు. రాత్రి 11:30 సమయంలో ప్రియుడు గోపికి ఫోన్ చేసింది లక్ష్మీ మాధురి. దీంతో గోపి అక్కడకు చేరుకుని శివనాగరాజు ఛాతీపై కూర్చున్నాడు. దీంతో లక్ష్మీ మాధురి దిండుతో భర్త ముఖంపై గట్టిగా అదిమి ఊపిరాడకుండా చేసింది. ఇలా చేయడంతో భర్త చనిపోయాడు. ఆ తర్వాత గోపి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. భర్త చనిపోయాడనే కనీస ఆందోళన లేకుండా శవం పక్కనే ఉందన్న భయం కూడా లక్ష్మీ మాధురిలో కనిపించలేదు. సరికదా ఒక సైకోలా మారింది. భర్త శవాన్ని పక్కన పెట్టుకుని రాత్రంతా అశ్లీల వీడియోలు చూస్తూ గడిపేసింది. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు పోర్న్ వీడియోలతోనే గడిపింది. ఆ తర్వాత చుట్టుపక్కల వారిని పిలిచి తన భర్త గుండెపోటుతో మరణించాడంటూ నాటకమాడడం మొదలుపెట్టింది. ఆమె ఏడుపులు చూసి అంతా నిజమేనని నమ్మారు. అటు శివనాగరాజు తరపు బంధువులు కూడా గుండెపోటుతోనే మరణించాడని భావించి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. కడసారి వీడ్కోలు పలికేందుకు వచ్చిన శివనాగరాజు స్నేహితులు మృతదేహం చెవి నుంచి రక్తం కారడం, గాయం ఉండడాన్ని గమనించారు. ఈ విషయాన్ని మృతుడి తండ్రికి తెలియజేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. శివనాగరాజు మృతిపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఇంతలో వచ్చిన పోస్టుమార్టం నివేదిక చూసి ఆశ్చర్యపోయారు. ఊపిరాడకపోవడం వల్లే శివనాగరాజు మృతి చెందాడని, పక్కటెముకలు విరిగాయని రిపోర్ట్లో తేలడంతో పోలీసుల అనుమానం బలపడింది. ఆ తర్వాత మృతుడు శివనాగరాజు భార్య లక్ష్మీ మాధురిని అదుపులోకి తీసుకుని విచారించారు పోలీసులు. పోలీసుల విచారణలో మాధురి తడబడింది. దీంతో లక్ష్మీ మాధురిని పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో విచారించగా తానే భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసినట్లు అంగీకరించింది. దీంతో పోలీసులు లక్ష్మీ మాధురి, ఆమె ప్రియుడు గోపిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.